హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి వీడియోనైతే నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నానండి. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. ఈ వీడియో అయితే ఎప్పటి నుండో చాలామంది నన్ను అడుగుతున్న వీడియో మన సబ్స్క్రైబర్స్ అయితే. ఎందుకంటే అక్క మాకు వైట్ హెయిర్ వచ్చేస్తుంది, హెయిర్ ఎక్కువగా లాస్ అయిపోతుంది, మీరు ఏంటక్క మాకు హెయిర్ రెమెడీస్ అక్క అసలు షేర్ చేయట్లేదు అని అడుగుతున్నారు. సారీ అండి, నేను ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఈ హెయిర్ టిప్స్ అవన్నీ కూడా పక్కన పెట్టేసి నేనైతే ఎక్కువగా శారీస్ ఇవన్నీ కూడా రివ్యూ చూపించాలని వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయకుండా అవి చేయడం వల్ల మీకైతే ఇవి డిలే అయిపోయాయి. ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తుంది ఏంటంటే, నేను జెన్యున్గా రివ్యూ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో. ఇక్కడ నేను చూపిస్తుంది మా పాప హెయిర్ అండి. తను కూడా చాలా హెయిర్ అయితే లాస్ అయిపోయింది, అలాగే తనకి బట్టతల కూడా వచ్చేసిందండి. ఇది నేను మీకు ఫస్ట్ చూపించిన వీడియో. ఇంత బాగున్న జుట్టు తర్వాత వీళ్ళు హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత జుట్టు మొత్తం కూడా పాడైపోయిందండి. ఎన్ని ఆయిల్స్ వాడినా, ఎన్ని రెమెడీస్ వాడినా కూడా ఎలాంటి యూజ్ అయితే నాకు కనిపించలేదు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాగ బేబీ హెయిర్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలాగ హెయిర్ అయితే వస్తుంది. తనకి మొత్తం కూడా బట్టతలు వచ్చేసి హెయిర్ మొత్తం కూడా పల్చబడిపోయిందండి మొత్తం కూడా. అప్పుడు నేను ఏం చేశానంటే, నాకైతే బ్రింగరాజ్ హెయిర్ ఆయిల్ అయితే, అంటే ఇందులేక బ్రింగరాజ్ హెయిర్ ఆయిల్ అయితే సజెస్ట్ చేశారు నాకు తెలిసిన వాళ్ళు. అప్పుడు నేను ఈ ఆయిల్ని యూజ్ చేస్తే ఎలాంటి రిజల్ట్ ఏమన్నా ఉంటుందా అని నేనైతే యూజ్ చేయడం జరిగింది. ఒక 2 months అయితే యూజ్ చేశానండి. ఈ 2 monthsలో నాకైతే బెస్ట్ రిజల్ట్ అయితే కనిపించింది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, చాలా హెయిర్ లాస్ అయిపోయిందండి. చాలా వరకు జుట్టు మొత్తం ఊడిపోయింది, కుచ్చులుగా రాలిపోవడం, అలాగే ఏంటంటే వైట్ హెయిర్ రావడం, ఇవన్నీ కూడా చాలా జరిగాయి. అప్పుడు నేనైతే ఈ ఆయిల్ని అయితే ఎక్కువగా వీళ్ళకి యూజ్ చేశాను, రెగ్యులర్గా యూజ్ చేశానండి. నాకు 2 months తర్వాత రిజల్ట్ అయితే కనిపించింది. అందుకనే ఈ రివ్యూ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో. ఇందులేక బ్రింగరాజ్ హెయిర్ ఆయిల్ అండి, నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది, చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. మీరు కూడా తప్పకుండా యూజ్ చేయొచ్చండి. ఏంటంటే మీకు ఫస్ట్ చూపించిన జుట్టుకి ఈ జుట్టుకి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారు కదా, అంత పలచబడిపోయింది జుట్టు. తర్వాత ఇప్పుడు నేను నెమ్మదిగా వాడుతున్న కొద్దీ వీళ్ళ జుట్టు అయితే మళ్ళీ నార్మల్గా ఎప్పుడైతే ఎలా ఉందో అలాగైతే రావడం స్టార్ట్ అయింది. ఇక్కడ మీకు నేను చూపిస్తుంది ఇదే అండి, ఇందులేక బ్రింగరాజ్ హెయిర్ ఆయిల్. ఈ ఆయిల్ని అయితే నేను వీళ్ళకి యూజ్ చేయడం జరిగింది. బట్ ఇదేంటంటే చాలా కాస్ట్లీ ఆయిల్ అండి. దీనిపైన ఎంఆర్పి వచ్చేసి 400 ఎబోనే ఉందండి. చాలా కాస్ట్లీ ఆయిల్. ఇది 100 ml మాత్రమే ఉంది ఈ ఆయిల్ అయితే. ఇలా చూడండి, దీనికి ఏంటంటే సెల్ఫ్ కోంబ్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఈ కోంబ్కి వచ్చేసి హోల్స్ ఉంటాయండి. ఇది మనం ఏంటంటే హెయిర్కి అప్లికేషన్ చేసేటప్పుడు పార్టిషన్స్ లాగా తీసేసి హెయిర్కి అప్లై చేయాలి. ఇంకా మనం చేత్తో పెట్టుకోవడానికి ఏమీ లేదండి. ఇలా కోంబ్ ఇచ్చారు కదా, దీంతోనే మనం ఇలాగా మొత్తం కూడా హెయిర్కి అప్లై చేసేసుకోవాలి. ఇలాగా ఏంటంటే వారంలో ఒక 2 సార్లు మాత్రం ఈ ఆయిల్ని మీరు యూజ్ చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే అంత పవర్ఫుల్గా, అంత బాగా యూజ్ అవుతుంది, అంత బాగా వర్క్ అవుతుంది. ఇది కొద్దిగా ఘాటుగా ఉంటుందండి ఆయిల్ స్మెల్ అనేది, కానీ చాలా బాగా పనిచేస్తుంది, చాలా బాగా వర్క్ అవుతుందండి. హెయిర్ అనేది ఎంత బట్టతల అంటే, మీకు ఎంత బట్టతలు వచ్చినా కూడా ఇది యూజ్ చేసిన తర్వాత మీకైతే హెయిర్ రావడం మీరే చూస్తారండి. నిజంగా చెప్తున్నాను. మీరు కూడా ఒక 2 months వాడిన తర్వాత మీ రివ్యూని అయితే నాతో షేర్ చేసుకోండి. అంత బాగా ఇది అయితే వర్క్ అవుతుంది. దీనిపైన ఎంఆర్పి చూడండి ఇక్కడైతే ఇచ్చారు. అలాగే ఇదేంటంటే దీనిపైన మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా ఇచ్చారు ఈ ఆయిల్ పైన. ఇది ఒక బాక్స్లో వస్తుందండి. నేనైతే ఆ బాక్స్ అయితే తీసి పక్కన పడేశాను. ఈ ఆయిల్ని అయితే నేను మీకు ఇలాగా చూపిస్తున్నాను చూడండి. దీనిపైన మొత్తం కూడా ఇంగ్రీడియంట్స్, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారు అన్నీ కూడా దీనిపైన మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. మీరు అది చదువుకొని మీరైతే యూజ్ చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవండి. ఎందుకంటే దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఈ ఆయిల్తో. అందుకనే మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. జెంట్స్ అలాగే లేడీస్ ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు అండి. చిన్నపిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేనైతే ఇలాగ మా పాపకి ఇలాగ హెయిర్కి అప్లై చేసి చూపిస్తున్నాను. ఈ ఆయిల్ని ఎలాగ అప్లై చేయాలో మీకు చూపిస్తున్నానండి ఇక్కడ. ఇలాగా ఏంటంటే ఈ కోంబ్ అనేది, అంటే సెల్ఫ్ కోంబ్ అనేది ఇచ్చారు కదా బాటిల్కి, దీంతో మనం ఇలాగ ప్రెస్ చేస్తూ నెమ్మదిగా మొత్తం కూడా స్కాల్ప్కి ఇలాగ అప్లై చేయాలండి. ఇంకా మనం చేత్తో మనం ఇలాగ ఆయిల్ని అప్లై చేయడం అనేది ఏమీ ఉండదు. దీంతోనే మనం మొత్తం కూడా హెయిర్కి అప్లై చేసేసేయాలి. ఇలాగ అప్లై చేసేసుకోండి. ఇలాగ స్కాల్ప్కి తగిలేలాగా అప్లై చేయండి. ఇంకా మీరు చేత్తో అసలు హెయిర్కి మొత్తం ఆయిల్ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. దీంతోనే మొత్తం కూడా ఇలాగ మనం హెయిర్ అయితే ఎలాగ కోమ్ చేసుకుంటామో అలాగే హెయిర్కి మొత్తం కూడా అప్లై చేయండి. మా పాపకైతే ఎక్కువగా పేలు పట్టేసి చుండ్రు వచ్చేసి చాలా అదిగా తయారైపోయిందండి తల అయితే. ఇంకా ఈ ఆయిల్ని యూజ్ చేసిన తర్వాత మొత్తం హెయిర్లో, అంటే తలలో ఉన్న పేలు కానీ చుండ్రు కానీ మొత్తం పోయి, స్ప్లిట్ ఎండ్స్ కూడా మొత్తం పోయి, జుట్టు చక్కగా నల్లగా ఒత్తుగా పెరగడం
నేనైతే చూశానండి. అందుకనే మీకు ఈ రివ్యూ అయితే మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని ఈరోజు మన వీడియోలో నేను మీకు షేర్ చేశాను. మీరు కూడా తప్పకుండా యూజ్ చేయండి. ఎలాంటి డౌట్స్ అయితే అవసరం లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవండి. ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆయిల్ని మీరు కూడా తీసుకొచ్చుకొని యూజ్ చేయండి. వారంలో 2 సార్లు అయితే ఈ హెయిర్కి అప్లై చేసేసుకొని నార్మల్గా హెయిర్ వాష్ చేసేసుకోండి. తర్వాత రిజల్ట్ అయితే మీరే చూస్తారు. ఒక 2 వారాలైతే మీరు 2 వారాల్లోనే మీకు హెయిర్ ఫాల్ తగ్గడం అయితే చూస్తారు. అలాగే జుట్టు పెరగడం అంటే ఒక 2 ఆర్ 3 మంత్స్ అయితే పడుతుంది. ఎందుకంటే స్లోగా అది బేబీ హెయిర్ అంతా కూడా ఫామ్ అవ్వాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. హెయిర్ ఫాల్ అయితే మెయిన్గా కంట్రోల్ అవుతుందండి. మీరు కూడా ఈ ఆయిల్ని తీసుకొచ్చుకొని తప్పకుండా యూజ్ చేయండి. ఇది అమెజాన్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. మీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడ నుండైనా ఈ ఆయిల్ని పర్చేస్ చేసుకొని యూజ్ చేయండి. బెస్ట్ రిజల్ట్ అయితే చూస్తారు. ఓకే అండి, ఈరోజు వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.